హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కోమాలోకి వెళ్ళారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది, అతను ఎక్కడున్నారు? కేజ్రీవాల్ కోమాలోకి వెళ్ళిపోయాడు, ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్న ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది నిన్నటి నుంచి, ఈవినింగ్ నుంచి. ఎందుకు ఈ వార్త వైరల్ అవుతుంది? నిజంగా కోమాలోకి వెళ్ళాడా? నిజంగా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? ఇప్పటివరకు అయితే కోమాలోకి వెళ్ళలేదు, బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు. కానీ వెళ్ళే కండిషన్ ఉంది అని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మినిస్టర్ అతిషి, ఆమె స్పోక్స్ పర్సన్, ఆమె నిన్న చాలా సివియర్ ఆరోపణలు చేసింది. అట్లాగే సంజయ్ సింగ్, లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి 6 నెలల తర్వాత బయటకు వచ్చాడు. ఆ మధ్య ఆయన కూడా ఆరోపిస్తున్నాడు కేజ్రీవాల్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, ఆయన కోమాలకు కూడా వెళ్ళిపోతాడు అని వీళ్ళిద్దరూ నిన్న చాలా సివియర్ ఆరోపణలు చేశారు. జైలు అధికారుల మీద వీళ్ళు చాలా సివియర్గా ఆరోపణలు చేశారు. అదేంటంటే ఈయన దాదాపు 8.5 కేజీ తగ్గాడు జైలుకి వెళ్ళినాక. ఆయన మామూలుగా అయితే మార్చి 21న అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఈడీ కస్టడీలో కొద్ది కాలం ఉన్నాడు. ఏప్రిల్ 1న జైలుకి వెళ్ళాడు ఆయన. మధ్యలో ఆయనకు ఒక 21 డేస్ ఇంటీరియం బెయిల్ కూడా దొరికింది. మళ్ళీ జూన్ 2న జైలుకి వెళ్ళాడు. సో ఈ ఓవరాల్ జైలు పీరియడ్లో ఆయన విపరీతంగా తగ్గిపోయాడు. 8.5 కేజీలు ఆయన తగ్గిపోయాడు. ఆయనకు ఆల్రెడీ డయాబెటీస్, బీపీ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ స్థాయిలో సడన్గా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆయన కోమాలోకి బ్రెయిన్ స్ట్రోక్ సివియర్గా వస్తే కోమాలోకి వెళ్తారు ఖచ్చితంగా అనేది వీళ్ళిద్దరూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని జైలు అధికారులు ఖండించారు. జైలు అధికారులు ఢిల్లీ హోంశాఖకి ఒక నివేదిక కూడా సబ్మిట్ చేశారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, కేజ్రీవాల్ మా జైలుకి వచ్చినప్పుడు ఏప్రిల్ 1న వచ్చాడు జైలుకి, వచ్చినప్పుడు ఆయన వెయిట్ 65 కేజీలు. ఆ తర్వాత ఆయన మళ్ళీ 66కి పెరిగాడు. యాక్చువల్గా 1 కేజీ పెరిగాడు. అయితే ఆయన 21 రోజులు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు జూన్ 2న లోపలికి వచ్చాడు కదా, అప్పుడు వెయిట్ చెక్ చేస్తే 63.5 కేజీలు ఉన్నాడు ఆయన. ఆ తర్వాత జూలై 14లో మేము మళ్ళీ వెయిట్ చెక్ చేసాము. వెయిట్ చెక్ చేస్తే 61.5 ఉన్నాడు. అంటే జూన్ 2 వచ్చినప్పుడు 63.5, జూలై 14కి 61.5, 2 కేజీలు తగ్గాడు. సో ఓవరాల్గా జైల్లో ఆయన తగ్గింది 2 కేజీలే. కానీ వీళ్ళు 8.5 కేజీ అని చెప్తున్నారు. ఇది అబద్ధము అనేది వీళ్ళు ఇచ్చారు. రెండవది, కోర్టు చెప్పిన దాన్ని బట్టి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ప్రెస్టీజియస్ హాస్పిటల్, సో వాళ్ళు ఒక డాక్టర్ల బృందం ఈ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది. అట్లాగే జైల్లో కూడా రోజు డాక్టర్ల బృందం ఆయనకి వెళ్ళి వైద్యం చేస్తున్నారు. సో మానిటరింగ్ చేస్తున్నారు. ఆయనకి ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది, 3 పూట్ల ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది. బట్ ఆయన ఫుడ్ని మొత్తం తినకుండా చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నాడు. సో ఆయన కావాలనే ఇవన్నీ చేసి తన ఆరోగ్యం బాగాలేదని చెప్పించుకొని బయటికి వెళ్ళడానికి మా జైలు అధికారులని బదనాం చేస్తున్నారు తప్ప నిజంగా మా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. మేము కరెక్ట్గా రూల్ ప్రకారం వెళ్తున్నాము. ఆయన పట్ల ఎటువంటి వివక్షత మేము చూపించట్లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని మేము 100% ఫాలో అవుతున్నాము అనేది వాళ్ళు చెప్పారు. దానికి అతిషి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు మామూలుగా ఒక ఖైదీ మెడికల్ రిపోర్ట్ అనేది బయటికి రాకూడదు, కానీ వీళ్ళు పదే ఆయన మెడికల్ రిపోర్ట్ని బయటికి తీసుకొస్తున్నారు. సో మోడీ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే, ఈయన్ని జైల్లోనే ఉంచి చంపేయాలి ఇండైరెక్ట్గా అనేది వీళ్ళ ప్లాను. ఆ ప్లాన్ ప్రకారమే వీళ్ళు వెళ్తున్నారు. అందుకే మాకు ఆయన ఆరోగ్యం పైన చాలా భయం వేస్తుంది అనేది మాట్లాడారు. అయితే ఈయనకి ఇంకా బెయిల్, ఒక దాంట్లో బెయిల్ వచ్చింది. యాక్చువల్గా ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, ఇంటీరియం బెయిల్ ఇచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా. కానీ సిబిఐ కేసులో ఇవ్వలేదు. ఆ ప్రొసీజర్ ఇంకా లేట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆయన ఆరోగ్యం చుట్టూ ఎందుకు డ్రామా నడుస్తుంది అంటే, మనకు తెలుసు సిబిఎన్ చంద్రబాబు నాయుడు కేసులో సిమిలర్గా ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు కేసులో కూడా జైలు అధికారులు సరిగ్గా ఆయన చూసుకోవట్లేదు, 6 కేజీలు తగ్గిపోయాడు వెయిట్ లాస్ అని సాక్షాత్తు లోకేష్ బయటకు వచ్చి చెప్పాడు. ఆయనకి సరిగ్గా ఇవ్వలేదు, మెడికల్ టెస్టులు చేయించట్లేదు, మా మెడికల్ డాక్టర్స్తో కన్సల్ట్ అవుతాము, రోజు మా టీం వెళ్ళి ఆయనకి చేస్తుంది, ఇవన్నీ చెప్పారు. దానికి
జైలు అధికారులు ఆయన రిపోర్ట్లను కూడా పబ్లిక్లో లీక్ చేసేసారు. ఇవన్నీ జరిగాయి చంద్రబాబు పీరియడ్లో కూడా. సేమ్ అదే జరుగుతుంది కేజ్రీవాల్ పీరియడ్లో. అంటే ఒకటి వాళ్ళ ఆరోపణలో కొంత వాస్తవం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జైల్లో ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. కోర్టు ఏం చెప్తే అంతవరకే, కానీ జైలు ప్రత్యేకంగా ఇవ్వరు. మామూలుగా జైలు ఇస్తారు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో జైలుకి, నా దగ్గర డబ్బులు ఉందనుకో, నేను అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అక్కడ వార్డర్లకి, అక్కడ ఉన్న సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ వీళ్ళందరికీ ఇచ్చాను అనుకో, నాకు మ్యాక్సిమం సౌకర్యాలు వస్తాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఆ మధ్య సెంట్రల్ జైలు బెంగళూరులో ఉండి 3 నెలలు ఉండొచ్చాడు. అతను చెప్పేది ఏంటంటే 70% ప్రిజనర్స్ డ్రగ్స్ వాడుతున్నారంట జైల్లో. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీళ్ళే సప్లై చేస్తున్నారు. అదొక పెద్ద వ్యాపారం. ఈవెన్ పావురాళ్ళు ద్వారా కూడా డ్రగ్స్ తెప్పిస్తున్నారంట. కొన్ని పావురాలు పెంచుతున్నారు గార్డులు. ఈ పావురం బయటికి వెళ్తుంది ఒక ప్లేస్కి, అక్కడ డ్రగ్ దానికి కడతారు. డ్రగ్ అంటే చిన్నవే కదా క్వాంటిటీ, కడితే ఆ పావురం మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే దీన్ని వీళ్ళు ఒప్పుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇలా రకరకాల పద్ధతిలో డ్రగ్స్ అనేది అక్కడ పెద్ద వ్యాపారం. 5,000 మంది ఖైదీలు ఉన్నారు పరపర అగ్రహారంలో. సో 70% అంటే ఎంత? ఈ స్థాయిలో జరుగుతుందన్నమాట అక్కడ. అంత స్థాయిలో అక్కడ డ్రగ్ వ్యాపారం జరుగుతుంది. సో జైళ్ళల్లో జైలు అనేది బయట ఉన్న వాళ్ళకి తెలియదు. మనం సినిమాల్లో చూసినవే జైలు అనుకుంటాం. సినిమాలో వాళ్ళకి కూడా చాలామందికి జైలు ఎలా ఉండదో రైటర్లకు తెలియదు. వాళ్ళు మళ్ళీ సినిమాలు చూసి కాపీ కొడుతుంటారు. అనుభవించిన వాళ్ళే జైల్లో కొంతకాలం ఉన్న వాళ్ళే చేస్తుంది. నేను 8 months ఉన్నాను. నా జైలు వేరే. అదేంటంటే డిస్ట్రిక్ట్ జైలు చిన్నది, పైగా అది ఎప్పుడు పాతకాలం. అప్పుడే అనేకం డబ్బులు ఇస్తే అన్నీ జరిగేది. నాకు తెలిసి ఒక అతను ముందు కూడా తెప్పించుకునేవాడు జైలుకి. బయట వాళ్ళ గార్డులు వాళ్ళ ఇంట్లో వండి ఫుడ్డు చికెన్ మటన్ తెచ్చిచ్చేవాళ్ళు. అట్లాగే తను బయటకు వచ్చినప్పుడు మార్నింగ్ 11కి కోర్టు స్టార్ట్ అయితే అక్కడ కోర్టులో క్లర్క్కి కానీ డబ్బులు ఇస్తే మన ఫైల్ని ముందు పెడతాడు. ఆ రోజు 100 ఫైళ్ళు ఉన్నాయనుకో, మన ఫైల్ ఫ్రంట్లో పెట్టేస్తాడు క్లర్క్కి. 11:30కంతా నీకు క్లియర్ అయిపోతుంది. జైలుకి 6 గంటల వరకు జైలుకి టైం ఉంటుంది. ఈ లోపల వీళ్ళు ఎస్కార్ట్ పోలీసులకు కానీ డబ్బులు ఇస్తే వీళ్ళకి నచ్చిన ప్లేస్కి మనల్ని తీసుకెళ్తాడు. ఏది అది లాడ్జి కావచ్చు, మన ఇల్లు కావచ్చు. సో మనకు నచ్చిన అమ్మాయితో స్పెండ్ చేయొచ్చు, అక్కడ బిర్యానీలు తినొచ్చు, వాళ్ళకు కూడా తినిపించవచ్చు. ఇలాగా ఈవినింగ్ వరకు మనం జల్సా చేసి మందు తాగి అమ్మాయితో స్పెండ్ చేసి మళ్ళీ నీట్గా జైలుకి రావచ్చు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి డబ్బులు ఉంటే. డబ్బులతో పని కానిది ఏమి ఉండదు. కానీ సెలబ్రిటీ విషయంలో డబ్బులతో పని కాదు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా మోడీ గవర్నమెంట్ వాచ్ చేస్తుంటుంది అక్కడ. అదే కవితకు నాకు తెలిసి చాలా వరకు డబ్బుతో పని అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత మీద అంత సీరియస్ వాచ్ లేదు కాబట్టి కవిత డబ్బులు ఇస్తే కవితకి అక్కడ సౌకర్యాలకైతే మ్యాక్సిమం జరుగుతుండొచ్చు. అంటే మంచి ఫుడ్డు, అక్కడ సౌకర్యాలు, ఆమెకు ఒక 2 అసిస్టెంట్లు, వాళ్ళు ఈమె బట్టలు ఉతికించడం దగ్గర నుంచి ఈమె ఫుడ్ తెచ్చిపెట్టడం దగ్గర వరకు అన్ని సౌకర్యాలు ఉండొచ్చు. ఒక్కోసారి ఇంకొకటి పద్ధతి ఏంటంటే నాకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చేరడం. జైల్లోనే హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడైతే మంచి బెడ్ ఉంటుంది, కాట్ ఉంటుంది. ఇంకా ఒక్కోసారి ఏసీ కూడా అవసరమైతే ఏసీ పెట్టుకోవచ్చు. మంచి మిల్కు, బ్రెడ్డు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తినచ్చు. సో ఇటువంటి సౌకర్యాలు కూడా మనకు డబ్బులతో పనులు అవుతాయి. కానీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి డబ్బులతో పనులు కావు. ఎందుకు? అతని మీద నిఘా ఉంటుంది కాబట్టి. సో అందువల్ల వాళ్ళు ఎక్కువ కాలం లేకుండా చూసుకోవడానికి ఆరోగ్యాన్ని ఒక ఇష్యూగా చంద్రబాబుకి ఎలా చేశారో కేజ్రీవాల్ కూడా అలాగే వీళ్ళు చేస్తున్నారు. అంతేగాని నాకు తెలిసి ఆయన కోమలకి అయితే వెళ్ళే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎయిమ్స్ బృందం ఆయన్ని మానిటర్ చేస్తుంది. కానీ ఆయన కూడా ఏంటంటే కావాలని సరిగ్గా తినకుండా వెయిట్ లాస్ తెచ్చుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా తెలివైనవాడు కేజ్రీవాల్, మోడీని మించినవాడు చాలా విషయాల్లో. ఆయనకి ఎలా డీల్ చేయాలి ఏంటో మొత్తం తెలుసు. కాబట్టి ఆయన కూడా కొంత తినకుండా వెయిట్ లాస్ వచ్చి దీన్నంతా ఒక గోల చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ప్రపంచంలో అనేక సంస్థలు, కొన్ని దేశాలు కూడా ఖండించాయి కేజ్రీవాల్ని అరెస్ట్ని. అదైతే వాస్తవమే. ఎందుకంటే కావాలనే ఎలక్షన్ ముందు కేజ్రీవాల్ని బీజేపీ ప్రభుత్వం లోపలేసింది, దాంట్లో డౌట్ లేదు. అందువల్ల ఎవరి స్ట్రాటజీలు ఇక్కడ వాళ్ళకు ఉన్నాయి. దేన్ని మనం ఇది కరెక్టా కాదంటే చెప్పలేము. ఎందుకంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అన్యాయం అనేది వాళ్ళ అభిప్రాయం. దానివల్ల అలాగే కేజ్రీవాల్కి సింపతి వచ్చే అవకాశం ఉంది. పంజాబ్లో కూడా ఉప ఎన్నిక జరిగింది బైపోల్లో. సో అలాగా కేజ్రీవాల్కి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.